సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఓ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కూతురు పట్ల కర్కశంగా వ్యవహరించింది. బీజేపీ మహిళా నేత తన 13 ఏళ్ల కూతుర్ని ప్రియుడు అతని స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించింది. ఈ దారుణం జనవరిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో విచారణ జరిపిన పోలీసులు అనామికను అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత అనామిక శర్మ తన కూతురిపైనే అత్యాచారం చేయించింది. కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అనామిక శర్మ సుమిత్ పట్వాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కాగా నెల రోజుల క్రితం వరకు అనామిక కూతురు తన తండ్రి వద్దే ఉంది. ఈ క్రమంలో తల్లి ఆమె ప్రియుడు కలిసి తనను లైంగికంగా వేధించిన విషయాన్ని తండ్రికి చెప్పుకొని ఏడ్చింది కూతురు. దీంతో వెంటనే అనామిక ఆమె ప్రియుడిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిద్వార్లో అనామికను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించిన పోలీసులు పలు సెక్షన్లతో పాటు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న శుభం పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో 2025 జనవరిలో తల్లి అనామిక ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్ అతని ఫ్రెండ్ శుభంతో కలిసి టూర్ కి వెళ్లినట్టుగా చెప్పింది. అక్కడ మద్యం మత్తులో తన తల్లి అనామిక అనుమతితో సుమిత్ శుభం గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారని చెప్పింది. హరిద్వార్, ఆగ్రా, బృందావన్ సహా ఇంకా కొన్ని హోటళ్లలో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. మార్చి 2025 వరకు 8 సార్లు ఇలాంటి ఘటన జరిగింది. ప్రతి సందర్భంలో తన కుమార్తెకు ఇవన్నీ కామన్ అని చెప్పి ఈ దారుణానికి బలవంతం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చర్యలను సమర్థించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. విషయం తండ్రికి చెబితే తన తల్లి చంపేస్తానని బెదిరించినట్టుగా చెప్పింది. హరిద్వార్లోని చిత్రా టాకీస్ లేన్ లో అనామిక శర్మ, సుమిత్ పట్వాల్ కలిసి లీజుపై నడుపుతున్న హోటల్లో ఈ అత్యాచారాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రనీపూర్ పోలీస్ స్టేషన్ లో సామూహిక అత్యాచారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వైద్య పరీక్ష నిర్వహించారు. కోర్టు ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయించారు. నిందితుల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. కన్నతల్లి ఇలాంటి ఘోరం చేయిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది అనామిక శర్మ. అనామిక శర్మ గతంలో హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చాకు నేతృత్వం వహించింది. అయితే ఆగస్టు 2024 నుంచి ఆమెకు పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.